10th క్లాస్ లో 6కు గాను 6 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినటువంటి ఈ స్టూడెంట్ స్నేహితులు అవహేళన చేస్తున్నటువంటి సందర్భంలో నిజమైనటువంటి తల్లిదండ్రులు ఎలా ఉంటారో చూపిస్తున్నటువంటి ఈ సంఘటన. కేక్ కట్ చేశారు తల్లిదండ్రులు. రే బాబు 6 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావా, నో ప్రాబ్లం, మళ్ళీ రాసి పాస్ అయ్యేదో కానీ ఫస్ట్ అయితే మనం సెలబ్రేట్ చేసుకుందాం. నీ ఫెయిల్యూర్ నీకు ఒక స్టెప్పింగ్ స్టోన్ గా పనికొస్తుంది, ఒక మెట్టుగా. ఈ ఫెయిల్యూర్ అనేది ఖచ్చితంగా, చాలా మంది ఫెయిల్యూర్ అనేది ఖచ్చితంగా మనకు అనుభవాలను ఇస్తుంది, గుణపాఠాలను ఇస్తుంది. మనం అభివృద్ధి ముందుకి పోవడానికి అన్ని సక్సెస్లే రాకూడదు, నేను కూడా కోరుకుంటా ఉంటా. అన్ని సక్సెస్లు కూడా కరెక్ట్ కాదు, కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటేనే మన వీక్నెస్ ఏదో మనకు తెలుస్తుంది, మనం ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలో కూడా మనకు తెలుస్తుంది. 6 సబ్జెక్టులు ఫెయిల్ అయినటువంటి ఈ స్టూడెంట్ కి పేరెంట్స్ మాత్రం రియల్ పేరెంట్స్ ఎలా ఉండాలో నిరూపించినటువంటి ఈ సంఘటన నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. స్టూడెంట్స్ మీరు కూడా, పేరెంట్స్ మీరు పిల్లలకి తక్కువ మార్క్స్ వచ్చాయనో ఫెయిల్ అయ్యారనో ఎవరిని ఏమి అనకండి. వాడు తప్పనిసరిగా అద్భుతం చేసి చూపిస్తారు. కరెక్ట్ 10 years తర్వాత ఆ స్టూడెంట్ చూడండి, వాడు యాడ్ ఉంటాడు. అంటే అందరూ ఇలా ఫెయిల్ అయిన వాళ్ళు అందరూ సక్సెస్ సాధిస్తారని అంటలేదు, కానీ నిజంగా ఇన్స్పిరేషన్ తీసుకున్నట్లయితే, పట్టుదల పెరిగినట్లయితే 10th class లో మళ్ళీ సప్లిమెంట్ రాసుకొని ఏదో రాసుకొని ఇంకొక 1 year ఆగైనా మళ్ళీ పాస్ అయ్యి ఇంకేదో తీరుగా, లేకపోతే చదువులోనే కాదు సక్సెస్ అయ్యేది. జీవితంలో సక్సెస్ సాధించిన వాడు, చదువులో సాధించిన వాడు చాలా తక్కువ మంది. అసలు చదువుకోవడం ద్వారా సక్సెస్ సాధించి మీరు సంపాదించేది ఏముండదు, ఏదైనా ఉంటే గౌరవం తప్ప. డబ్బు సంపాదించే వాళ్ళందరూ చదువుకొని సంపాదించిన వాళ్ళు ఎవరు కాదు అన్న విషయం మీకు తెలిసిందే. డబ్బు సంపాదించిన వాడు చదువు ద్వారా, ఉద్యోగం ద్వారా ఎవడు సంపాదించలేదు. ఇది మీకు తెలవని నిజం కాదు. కేవలం చదువు ద్వారానే సక్సెస్. చదువు జ్ఞానాన్ని ఇస్తుంది, ఈ పేరెంట్సే ఉదాహరణ. చదువు జ్ఞానాన్ని ఇస్తుంది, లోకం తీరు తెలియజేస్తుంది, మొత్తం ఒక అవగాహన కల్పిస్తుంది. అంతేగాని చదువు ఉద్యోగం ఇస్తుంది, డబ్బు ఇస్తుంది, అపోహ. చదువు ద్వారా మనకి నాలెడ్జ్ వస్తుంది అంతే. నిజంగా డబ్బు సంపాదించిన వాళ్ళు చూడండి, మనకు చుట్టూ సొసైటీలో బిజినెస్ చేసిన వాళ్ళు, పాలిటిక్స్ లో ఉన్నవాళ్ళు. సరే పాలిటిక్స్ అందరూ అంటే నేను అట్లా అంటలేదు, పాలిటిక్స్ డబ్బులు అది మనం మా పరిధి కాదులే కానీ చెప్తా ఉన్నా. బట్ రియల్ గా డబ్బు సంపాదించిన వాళ్ళైతే ఉద్యోగం చేస్తూ సంపాదించేది ఏం ఉండదు. స్టూడెంట్స్ మీరు అందరూ ఇక్కడ చూడండి. అంటే మళ్ళీ ఇదేంటి సార్ ఇన్ని రోజులు పాఠాలు ఇప్పుడు ఏంది, ట్విస్ట్ ఏంది, 10th అయిపోయినాకంటారా? ట్విస్ట్ కాదు, ఉన్న నిజం చెప్పాలి. జాబ్ నీకు ఇష్టమైనటువంటి పని చేయాలనుకుంటున్నావు, సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. డబ్బు సంపాదించాలనుకున్నాడు ఉద్యోగం కరెక్ట్ కాదు. నేను టీచర్ని, మనం ఏం సంపాదిస్తాం, ఏముంటుంది, నడుస్తుంటావు లైఫ్ అంతే. కానీ నాతో పాటు చదువు ఫెయిల్ అయిన వాడు, ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, వాడు ఏదో బిజినెస్ చేసుకుని ఎక్కడికో పోయినాడు, మనం ఇక్కడే ఉన్నాం. అట్లా ఫెయిల్యూర్ కూడా ఒక్కోసారి మంచిదేనేమో. ఫెయిల్యూర్ మంచిది అవుతుంది ఒక్కోసారి, నాకు కూడా అనిపిస్తుంది. తొక్కలో టీచర్ కాకపోతే ఎలా ఉండేదో ఇంకో తీరుగా, అంటే ఇంకా అడక తినేవాళ్ళమో గొప్పవాళ్ళం అయ్యేవాళ్ళం తెలియదు. కానీ ఇదైతే ఫిక్స్డ్ ఫ్రేమ్ ఇది. అందుకే పేరెంట్స్ పిల్లలకి చదువు ద్వారా కంటే కూడా వేరే ఫీల్డ్ పోయిన వాళ్ళు ఎక్కువ సక్సెస్ సాధిస్తారేమో. మీరు ఎందుకు వాళ్ళని అంతగానో చంపక తింటారు? పిల్లలు మీరు మాత్రం ఏమైందిరా చూడండి. అయితే నేను ముందు చెప్పేది ఏంది, ఫెయిల్ అయిన వాళ్ళు, నేను గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలను చూసి ఒక మాట చెప్తా ఉంటాను. ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది మా దగ్గర ఎక్కడైనా జరిగేది కామన్. పేద పిల్లలు కాబట్టి ఎక్కువ మంది ఆటో డ్రైవర్లు అవటం, మెకానిక్లు అవటం, కూలి పనులకు పోవటం చేస్తా ఉంటారు. అట్లా చేయకంటారు బాబు, అది కాదు. మళ్ళా ఆ దరిద్రాన్ని తీసుకోకండి. అంటే మెకానికల్ అవి కూడా ఓకే, కానీ మరి కూలి పనులు పోవటం మంచి, ఆటో డ్రైవర్లు ఇది కాదురా, అది ఎవడైనా చేయొచ్చు. వేరేదైనా క్రియేటివ్ గా ఆలోచించి ఏదో ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వంటారు బాబు. చదువుకుంటూనే మీరు అవసరమైతే ఒకవేళ మీరు అటు వెళ్ళాలనుకున్నారనుకోండి, పూర్తిగా షిఫ్ట్ కోరుకుంటున్నారు, మీరు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు. ఈ వర్క్ వద్దు, నాకు ఈ చదువే వద్దురా ఆయన అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఓపెన్ డిగ్రీస్ ఉన్నాయి, ఓపెన్ ఇంటర్, ఓపెన్ 10th, ఓపెన్ డిగ్రీ అన్ని ఉన్నాయి. అది చెయ్యండి, ఆ క్వాలిఫికేషన్ కావాలి, కొంత నాలెడ్జ్ వస్తుంది. చేస్తూనే మీకు ఇష్టమైన చదువు మాత్రం మినిమం డిగ్రీ కంప్లీట్ చేయండి. మీకు ఇష్టమైనటువంటి ఫీల్డ్ ఏదైతే ఉంటుందో, నేను చెప్తాను కదా, ఎంచుకోవడానికి 2 రకాలు ఉంటాయి. మనం చాయిస్ ఎలా ఉండాలంటే, ఇక నేను ఇంత దూరం వచ్చి నేను వెనకైతే రాలేనులే, కానీ అది కూడా కరెక్ట్ కాదు అన్నమాట అంటాం. మీకు ఇన్స్పిరేషన్ ఇవ్వాలంటే సరే, నేనైతే టీచర్గా ఉన్నా, ఇప్పుడు నేనైతే ఎగ్జామ్ జాబ్ రాజీనామా చేయలేదు, కానీ మీరు ఇప్పుడు బిగినర్ కాబట్టి ఏదో ఒకటి గ్రోత్ ఉండేదాన్ని తీసుకోండి. కూలి కాదు, ఆటో డ్రైవర్ కాదు, ఆటో డ్రైవర్ కూలి ఏమొస్తాయి అది కాదు. ఫెయిల్ అయ్యి ఉన్నా, సక్సెస్ పాస్ అయ్యి ఉన్నా, మీకు ఇందాక నేను చెప్పిన మాట, డబ్బు సంపాదించాలంటే ఉద్యోగం కాదు.
తెలుస్తాను కదా. ఎంప్లాయీస్ ఎవరో ఏదో కరప్షన్ చేసిన వాళ్ళు తప్ప ఉద్యోగం ద్వారా ₹1,00,000 వస్తుంది అనుకోండి రా బాబు, మీకు దాచేది ఏముంది, మాక్సిమం ₹1,00,000 వస్తుంది అనుకుందాం ఒక ఎంప్లాయీకి. ఏమొస్తుంది చెప్పండి, అందరిలో బాగుపడతారు, నడుస్తుంది ఇల్లు. అట్లా కాదు, డబ్బు సంపాదించాలనుకున్న వాళ్ళు బిజినెస్ చేస్తారు, పాలిటిక్స్ లోకి పోతారు. అందుకే మీరు చూడండి, ఎవరు కూడా బిజినెస్ మెన్ పీపుల్ ఎవరు కూడా ఉద్యోగం చేయరు. ఎక్కడ చూసారా, పెద్ద పెద్ద బిజినెస్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఎవరు ఈ ఫిక్స్డ్ ఫ్రేమ్ లోకి రారు. ఇప్పుడు పేరెంట్స్ అందరికి పిల్లలకు కూడా ఇదే దరిద్రం. అవగాహన వచ్చే లోపల వాడు వయసు అయిపోతుంది, ఇంకేం చేయాలో అర్థం కాదు. ఫెయిల్ అయితే సెలబ్రేట్ చేసుకోండి. మీరు కూడా అమ్మయ్య నేను ఇంకేదో చేయాల్సింది ఉందట్టుంది, ఈ ఫెయిల్యూర్ నాకేదో పెద్ద గుణపాఠం చెప్తుందేమని ఈ తల్లిదండ్రులని చూసి నేర్చుకోండి. కేక్ కట్ చేసుడు ఏంటది, ఎంత పాజిటివ్ యాటిట్యూడ్ చెప్పండి. అసలు అంత పాజిటివ్ యాటిట్యూడ్ మీకు ఎందుకు ఉండదు? ఆ పాజిటివ్ యాటిట్యూడ్ మీరు కూడా తెచ్చుకోండి. పాస్ అయితే కూడా కేక్ కట్ చేసుకున్నాం, ఫెయిల్ అయితే కూడా కేక్ కట్ చేసుకున్నాం. ఎంజాయ్ ఎవ్రీథింగ్, సెలబ్రేట్ ఎవ్రీథింగ్. అది కంపల్సరిగా మీ మంచికే జరిగింది. అది ఖచ్చితంగా మీ మంచికే జరిగింది, నేనైతే నమ్ముతాను. నాతో చదువుకున్న వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు అందరూ చాలా సక్సెస్ సాధించారు. తక్కువ మందే ఇట్లా నాలాగా గవర్నమెంట్ జాబ్ వచ్చి అక్కడే ఉన్నారు. మీరైతే మీకు అందరికీ నేను టీచర్గా చెప్తా ఉన్నా, ఏదో బిజినెస్ లోనో ఏదో ఫీల్డ్ లోనో సక్సెస్ సాధించండి, సెలబ్రేట్ చేసుకోండి. ఎవ్రీ ఫెయిల్యూర్ ని సెలబ్రేట్ చేసుకోండి. మీరు 10th క్లాస్ లో చూశారు, ఫస్ట్ యూనిట్ లోనే యాటిట్యూడ్ ఈజ్ యాటిట్యూడ్ కానీ ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్ ఇందులో చూశారు. ఎంత రిజెక్షన్స్ తర్వాత వాడు సక్సెస్ సాధించారో మీరు చూశారు. ఆ ఫస్ట్ యూనిట్ అటు పెట్టడమే మిమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేయడం కోసం. ఆఫ్టర్ సో మెనీ ఫెయిల్యూర్స్, హ్యూమిలియేషన్స్ సక్సెస్ సాధించారు. ఈ బాబు విషయంలో కూడా అది జరిగింది. ఫ్రెండ్స్ అవహేళన చేస్తుంటే తల్లిదండ్రులు వేరే వాళ్ళు అయితే నువ్వు ఎక్కడ దొరికినావు, మా పరువు తీసినవరా నువ్వు దరిద్రుడా, ఒక్క సబ్జెక్ట్ అంటే ఒక్కడ పాస్ కావురాను అని తిడతారు. ఎందుకురా నువ్వు బతికి ఇట్లాంటి మాట్లాడితే వాడు నిజంగా చేస్తారు. పోయి తొక్కలో 10th క్లాస్ ఫెయిల్ అయితే ఏమైందిరా, మళ్ళీ రాసి పాస్ అవ్వు. ఈ లోపల ఎందుకు ఫెయిల్ అయ్యో ఆలోచన చేయి, కానీ నీకు ఏది సూట్ అవుతుందో కూడా ఆలోచన చేయి అనే పేరెంట్స్ ఎంతమంది ఉంటారు? అలాంటి ఆలోచన చెయ్యండి. మీరు కూడా పిల్లల్ని ప్రోత్సహించండి. మళ్ళీ చెప్తాను క్లియర్ గా, అసలు చదువు ద్వారా, జాబ్ ద్వారా కొంత గౌరవం వస్తుంది. పెద్ద జాబ్స్ చేస్తే రెస్పెక్ట్ ఉంటుంది, అంతవరకైతే నేను చెప్తాను. రెస్పెక్ట్ ఉంటుంది. డబ్బు సంపాదించిన వాడికి మనకంటే ఎక్కువ రెస్పెక్ట్. తొక్కలకు చెప్తా ఉంటారు కానీ డబ్బు ఉన్న వాడికి ఎక్కువ రెస్పెక్ట్ ఉంది సమాజంలో. ఇది మీరు ఒప్పుకోవాల్సి తీరాల్సింది. అందరూ 100 నీతులు చెప్పినా నేను కూడా ఆ మాట టీచర్ గా చెప్తాను కానీ నిజమైన గౌరవం ఎవరికి ఉందంటే డబ్బు ఉన్నవాడు చుట్టే ఉండాలి, వాడికి రెస్పెక్ట్. జాబ్ చేసేవాడిని ఎవడు దేకిదలే. కాబట్టి తక్కువ మార్క్స్ వచ్చినా, ఫెయిల్ అయినా పిల్లలు డిస్కరేజ్ అవ్వకండి. ఈ న్యూస్ పేపర్ ఆర్టికల్ చూసి అయినా ఇన్స్పిరేషన్ పొంది పేరెంట్స్ మీరు కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళైనా మీరు ఎవరైనా సరే దేన్నైనా పాజిటివ్ గా తీసుకోండి. 10 years తర్వాత చూస్తే మీ దగ్గర ఫెయిల్ అయిన వాడు లేదా మామూలుగా అనుకున్నవాడు, టీచర్లు మేము కూడా చూస్తాం, వీటి బొంద ఏం పనికి అనుకున్నాడు తర్వాత ఎప్పుడో గెలుస్తాడు. ఏం చేస్తున్నారంటే వాడు ఏదో చెప్తాడు, కార్లో దిగుతాడు. వాడు ఏదో స్మగ్లర్ కాదు, మామూలుగా ఏదో ఫీల్డ్ చేసి. కొందరు స్మగ్లర్లు కూడా అవుతారులే, అది వేరే విషయం. అందరూ అన్ని అవుతారు. ఎవరిని మనం అందరూ ఒకే ఫీల్డ్ లో ఉండరు, రకరకాల ఫీల్డ్స్ ఉంటాయి కాబట్టి ఇటు వెళ్తాడు. కానీ అసలు 10 years కట్ చేసి 10 years తర్వాత చూస్తే లైఫ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మార్క్స్ కి ఉన్నటువంటి క్లెవర్ గా ఉన్నటువంటి పేరుకి సంబంధమే ఉండదు జీవితం ఇచ్చినటువంటి సక్సెస్. కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేసి సక్సెస్ఫుల్ గా ఏది వచ్చినా మన మంచిగా వచ్చింది, మార్క్స్ వచ్చినాయి, పో ఆ దారిలో పో. ఒకవేళ ఫెయిల్, సెలబ్రేట్ ఇట్, ఎంజాయ్, పాజిటివ్ గా తీసుకుంటారని ఆశిస్తూ నాకైతే ఈ మాటలు మీకు చెప్పాలనిపించింది. టీచర్ గా నేను జనరల్ గా అయితే ఇట్లాంటిది ఇప్పుడు చెప్పలేదు, ఇది ఒకసారి చెప్పాలనిపించింది. ఎందుకంటే నేను చూసా, ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి స్టూడెంట్స్ ఎలా ఉంటే ముందుకెళ్తారో, ఎలా సాధిస్తుంటారో, అద్భుతాలు ఎలా జరుగుతుంటాయో ఇన్ని అద్భుతాలు చూశాను కాబట్టి మీకు చెప్పాలనిపించింది, షేర్ చేసుకోవాలనిపించింది. మీరు కూడా పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ ఏం కాదు మంచిగా. కానీ మళ్ళీ ఇదిగోసారి ఇట్లా అంటున్నారని ఇట్లా అనుకోకండి. మీరు మాత్రం క్రియేటివ్ గా ఆలోచించండి. గ్రోత్ ఉన్నది ఎంచుకోండి. గ్రోత్ పోయి ఒక కారు అడిగే పని మొదలు పెట్టమనుకోరా, నువ్వు బాగుపడతావు. ఎప్పటికన్నా చాలా మంది కార్లు అడుగుతూ ఉంటారు. పోయి వాడు ఏం బాగుపడతాడు, బాగుందని కారు తుడుచుడు, ఇల్లు ఊడ్చుడు, ఇదే బాగుపడేదంటే.
వీటి ద్వారా బాగుపడు నడుస్తుంది లైఫ్. అవి గ్రోత్ ఉండాలి. ఈ రోజు ఇక్కడ ఉంటే ఎలా 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 పెరిగిపోతుందని చూసుకొని దాంట్లో రండి. ఈ ఫిక్స్డ్ ఫ్రేమ్ లోకి మీరు మీకు ఇంట్రెస్ట్ ఉన్న జాబ్ చేయాలనుకుంటే వచ్చేసేయండి. గ్రోత్ క్రియేటివ్ గా ఆలోచించండి, పెరగాలి. ఈ రోజు నుండి రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ఇది రోజు రోజు పెరిగిపోయేది కావాలి. రోజు అక్కడే ఉండేదాంట్లో సక్సెస్ ఉండదు, ఆ హ్యాపీనెస్ అసలే ఉండదు. అలాంటి మీరు ఏదైనా ఎంచుకోండి, మీరు ఏ బిజినెస్ ఏం తీసుకోండి, ఏ ఫీల్డ్ లో కన్నా పోండి, మార్క్స్ కోసం మాత్రం పాపులు ఆడకండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్.